గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆ రోజు మనం ఏంటంటే ఎప్పుడైనా సరే మన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్ ఆసరా ద్వారా డ్వాక్రా మాఫీ చేయడం కానీ, వైఎస్ఆర్ చేయూత ద్వారా 18,750 రూపాయలు ఇవ్వడం కానీ, రైతుకి వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పి రైతు భరోసాకి 13,500 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ, మనం వచ్చిన ఏడాదిలోనే ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసి వైఎస్ఆర్ చేయూత ద్వారా ఇచ్చినటువంటి డబ్బులు కానీ, మనం వచ్చిన ఏడాదిలో మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తే వాళ్ళు వచ్చిన ఏడాదిలో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు సూపర్ 6తో పాటు 148 వాగ్దానాలు మేనిఫెస్టోలో పెట్టి చెప్పారు. సూపర్ 6 అని చెప్పారు. ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఒకటి 1000 రూపాయలు పెన్షన్ని 3,000 రూపాయలది 1000 రూపాయలు పెంచి 4,000 చేశారు. అది తప్ప 99 వాగ్దానాలన్నీ కూడా మోసం చేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఒక్క కార్యక్రమం ఇంతవరకు కూడా అమలు చేయలేదు కాదు కదా. మరి ప్రచారాలు చూస్తే, ఆర్భాటాలు చూస్తే రకరకాల ఆర్భాటాలు చేసిన పరిస్థితిని ఇవన్నీ కూడా జిల్లా స్థాయిలో ఈవేళ పత్రికాముఖంగా తెలియజేసి, రేపు నియోజకవర్గ స్థాయిలో మొత్తం 7 నియోజకవర్గాలు కూడా నియోజకవర్గ స్థాయిలో పోస్టులు రిలీజ్ చేసి ప్రజలకు ఏ విధంగా వెన్నుపోటు పడిచారు, వాళ్ళ మామకే వెన్నుపోటు పడిచి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు ఈరోజు 1,200 మంది మీద కేసులు బనాయించి హత్యలు 396 మంది మీద హత్యలు చేశారు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై. సుమారు 700 పైచీలకు పైగా హత్యాయత్నాలు చేశారు. 496 మందిని సోషల్ మీడియా వర్కర్లందరినీ కూడా జైల్లో పంపించారు. ఇన్ని దారుణమైనటువంటి కార్యక్రమాలు చేసి కక్ష సాధింపు చర్యలే భాగంగా చేసినటువంటి పరిస్థితిని ఎండగట్టాలని ప్రజల తరపు నుంచి మనం నిలబడి ప్రజలకి వెన్నుపోటు పొడిచినటువంటివి అన్నిటి కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు అమలు చేయవలసిన బాధ్యత ఉంది అని చెప్పి రేపు 4వ తారీఖుకి కరెక్ట్గా సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి. 4వ తారీఖునే మనకి రిజల్ట్స్ వచ్చాయి. 4వ తారీఖు నుంచి ఈ ఏడాది అంతా కూడా ప్రజల్ని మోసం చేయడమే ప్రధానమైన ఎజెండా కింద కూటమి ప్రభుత్వం అయినటువంటి ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా పదవుల్లో ఉండి ఇది కక్షాదింపు చర్యలనే పెట్టుకున్నారు తప్ప ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయనటువంటి పరిస్థితిని ఎండగట్టాలని, అందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ పెద్దలందరితో కలుపుకొని ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ రేపు ఎల్లుండేమో మండల స్థాయిలో పోస్టల్స్ రిలీజ్ చేసి 26 మండలాలు కూడా అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 26 మండలాలు కూడా మండల స్థాయిలో కూడా పోస్టల్స్ అన్ని కూడా అక్కడ రిలీజ్ చేసి ప్రజల చైతన్యపరచడంతో పాటు 4వ తారీఖున వెన్నుపోటు దినం, మనం ఎవరైనా చనిపోతే దినం చేస్తుంటాం. ఆ దినాన్ని ఈ వెన్నుపోటుతో ప్రజలను మోసం చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి తద్దినం పెట్టవలసినటువంటి అవసరం ఉందని ఉద్దేశంతో రేపు 4వ తారీఖున పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో 2,000 మంది తక్కువ కాకుండా ఆయా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి, అంటే ఆ మెజిస్ట్రేట్ ఆయనే కాబట్టి అక్కడ మండల స్థాయిలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ అయినటువంటి ఎంఆర్ఓ గారికి వాగ్దానాలు చేయలేదు, ఆ వాగ్దానాలన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయవలసిన బాధ్యత ఉంది అని ప్రతిపక్షంగా మన అందరం కూడా స్పందించవలసినటువంటి అవసరం ఉందని జిల్లా వ్యాప్తంగా ఈ పెద్దలందరి సమక్షంలో కూడా ఈరోజు ఈ పత్రికాముఖ సమావేశాన్ని నిర్వహించి ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.